సో ఎస్ గైస్, ఈ వీడియో ఎండ్ కి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను అండ్ ఈ ఛానల్ కి స్పాన్సర్. సో వరల్డ్ ఆఫ్ ఏఐ లోకి మనం ఎంటర్ అయిపోయాం అండ్ చాలా మంది 90 to 95% ఆఫ్ ద పీపుల్ ఏఐ వాడుతున్నారు అండ్ చాలా డిఫరెంట్ ఏఐ టూల్స్ ఉన్నాయి అండ్ చాలా డొమైన్స్లో కూడా ఉన్నాయి. కానీ ఏఐ మనకంటే బాగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాయి, ఆ వర్డ్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాయి అండ్ వాళ్ళ మార్కెటింగ్లో కూడా ఏఐ అని చెప్పి చాలా డిస్కస్ చేస్తున్నారు. ఏఐ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అందరినీ. అడ్వర్టైజ్మెంట్ చేయాలరా? మళ్ళీ ఏం అడ్వర్టైజ్మెంట్ ఏమో నాకు తెలియదు. వాళ్ళు ఏదో మొబైల్ 5 నిమిషాల ముందే టూత్ బ్రష్ గైస్ నాతోనే టూత్ బ్రష్ అడ్వర్టైజ్మెంట్ చేయించారు ఇందాక లిటరల్ గా. పళ్ళ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ టూత్ బ్రష్ నా ముఖంలో మీకు కనిపిస్తుంటుంది. ఈ టూత్ బ్రష్ గూగుల్ మీట్ దీనికంటే బాగా పనిచేయట్లేదు. టూత్ బ్రష్ ఎందుకు ఉంది? టూత్ బ్రష్ మనం చూసి పక్కన పెట్టడానికే ఉంది. రీసెర్చర్గా నేనేం చెప్తున్నా అంటే ఈ టూత్ బ్రష్ అన్నది చూడ్డానికి బాగుంటే సరిపోతుంది. అది ఎలా పనిచేస్తుంది, మన టీత్ క్లీన్ అయితే లేదా అన్నది మనకి అవసరం లేదు. దిస్ ఈస్ ఆర్ యు స్టిల్ దేర్ ఇన్ ద కాల్? ఎస్, స్టే ఇన్ ద కాల్. వాట్? సో ఎస్ కాస్, దిస్ ఇస్ 2025. నో, దిస్ ఇస్ నాట్ 2025. దిస్ ఇస్ 23,747. ఈ కాలంలో టూత్ బ్రష్లు రేర్ ఐటమ్గా దీనికి అవార్డు వచ్చి మ్యూజియంలో పెట్టడం జరిగింది. టూత్ బ్రష్ ఏదో ఒక చోటు డెఫినెట్గా ఉంటుంది కాబట్టి టూత్ బ్రష్ డెఫినెట్గా మనకు దొరుకుతుంది. టూత్ బ్రష్ ప్లీజ్, టూత్ బ్రష్ని పొంది నేను వన్ ఆఫ్ ది మోస్ట్ రిచెస్ట్ పర్సన్గా డెఫినెట్గా అవుతాను. నేను ఈ ప్రపంచాన్ని టూత్ బ్రష్ యూజ్ చేసి ప్రపంచాన్ని ఏలుదామనుకుంటున్నాను. నా ప్రయత్నం నేను చేస్తాను. నా ప్రయత్నం నేను డెఫినెట్గా చేస్తాను. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ఈ స్మార్ట్ ఫోన్ గురించి. కట్ అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో మనకి కట్ అరే కట్ ఎన్నిసార్లు చెప్తారా? కట్ 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 చెప్తే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు సరిగ్గా పర్ఫామ్ చెప్తే ఏం ఎక్స్ప్రెషన్స్ రా అవి? ప్రాబ్లం నాది కాదురా, నీ కెమెరాలో ఉన్న లెన్స్ రా. నీ లెన్స్ నా టాలెంట్ని క్యాప్చర్ చేయట్లేదు. అయినా కట్ చెప్పేది నువ్వు షూట్కి కాదు, నా పేషెంట్స్కి కట్ చెప్తావు ఇప్పటి నుంచి. రే అయినా నీ ముఖంలో వెలిగేలేదా చెప్పేటప్పుడు? నా ముఖంలో వెలిగేందిరా, నీ మైండే సరిగ్గా వెలగట్లేదు. షూట్ లేదేం లేదు పో. సో ఎస్ గైస్, అడ్వర్టైజ్మెంట్ అవ్వలేదు. మీరు చూసినట్టయితే ఫోన్ ఇరిగిపోయింది. సో ఎస్ గైస్, ఈరోజు మనం ఈ ఫోన్ ఏఐతో మనం మళ్ళీ రీబిల్డ్ మరి ఇంత దారుణంగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఏం యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో ఎస్, ఏఐ వచ్చినప్పటి నుంచి మార్కెట్లో చాలా అంటే చాలా డిమాండ్ పెరిగిపోయింది. మొన్న రీసెంట్గా ChatGPT వాళ్ళు గిబ్లీ స్టైల్ కన్వర్జన్ చూసినాం మనం. అండ్ ఇట్లా జనరేట్ చేసినారంటే ఫొటోస్, వాళ్ళ GPUs కూడా మెల్ట్ అయిపోయినాయి అంట. సో మనం అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ ఏఐ టూల్స్ గురించి మనది టాపిక్ కాదు ఈరోజు మన స్మార్ట్ ఫోన్. ఇది ఇరిగిపోయింది మొత్తం ఇరిగిపోయింది ఫోన్. ప్రతి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఈ రీసెంట్ టైమ్స్లో మీరు ఏ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్ చూసినా కూడా వాళ్ళకి సపరేట్ ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే డెడికేటెడ్ సెక్షన్ ఉంటుంది అక్కడ. సో ఆ సెక్షన్లో వాళ్ళు ఏఐ అంటే ఏంది, లైక్ వాళ్ళ ఫోన్లో ఎట్లాంటి ఏఐ ఫీచర్స్ ఇన్బిల్డ్ చేసి ఇచ్చారు, అది ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లా పనిచేస్తుంది, మీరు ఎట్లా వాడుకోవచ్చు, ఎట్లా వాడుకోకూడదు అన్నది కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఏఐ
హైలైట్ చేసినప్పుడు వాళ్ళు సర్కిల్ టు సెర్చ్ గురించి మాట్లాడడం కానీ, లైవ్ ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తారు, కాదనట్లేదు. ఇప్పుడు నార్మల్ జనరల్గా శాంసంగ్ ఫోన్ తీసుకుంటే అందులో లైవ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది, మ్యాజిక్ ఎరేజర్స్, మ్యాజిక్ ఎడిటర్స్ ఇవన్నీ ఉంటాయి. సో నార్మల్ మ్యాజిక్ ఎడిటర్స్ వాడినా కానీ నార్మల్ బడ్జెట్ ఫోన్స్లో పనిచేస్తుంది, మిడ్ రేంజ్ ఫోన్లో పనిచేస్తుంది, ఎక్స్పెన్సివ్ ఫోన్స్లో కూడా పనిచేస్తుంది. కానీ ఇక్కడ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే అంటే లైక్ ఆ ఫొటోస్ గూగుల్ వాళ్ళది కాబట్టి గూగుల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇంకా కొంచెం బెటర్గా అవుట్పుట్ వచ్చేలాగా చేస్తారే తప్ప ఆ ఫీచర్స్ మిగతా స్మార్ట్ ఫోన్స్లో రావన్న రూల్ అయితే లేదు కదా. ఆ ఎక్స్పెన్సివ్ ఫోన్స్లో ఇంకా కొంచెం బెటర్గా పనిచేస్తుంది అని చెప్పి మనం అంత కాస్ట్ పెట్టి అంత ఖర్చు పెట్టి ఒక ఫోన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నార్మల్గా పర్ఫార్మెన్స్ కావాలి, కెమెరా కావాలి, అందులో అన్ని ఫీచర్స్ కరెక్ట్గా పనిచేయాలి అని చెప్పి ఎక్స్పెన్సివ్ ఫోన్ తీసుకుంటే అది వేరే విషయం. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో ఏఐ గురించి చాలా వాడేసరికి మార్కెటింగ్లోనే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్లోనే ఏఐ ఫీచర్స్ బాగా పనిచేస్తాయి, లో ఎండ్ స్మార్ట్ ఫోన్స్లో పనిచేయవు అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్లో మనకి ఏ ఫీచర్స్ చాలానే ఉంటాయి. అన్ని ఫీచర్స్ డైలీ యూటిలైజ్ చేసుకుంటున్నారా? లేదు. ఒక సర్టెన్ పాయింట్లో, ఒక సర్టెన్ సిచ్యువేషన్లో మనకు ఆ ఫీచర్ యూటిలైజ్ అవుతుందేమో, కాదనట్లేదు. కానీ అందులో చాలా ఏ ఫీచర్స్ ఉంటాయి అని చెప్పేసి మనం అంత కాస్ట్ పెట్టి ఆ ఫోన్ తీసుకోవడం 100% కరెక్ట్ కాదు. సో ఫోన్ తీసుకునేటప్పుడు ఏ ఫీచర్స్ ఒకటే కాకుండా అందులో ప్రాసెసర్ ఎట్లా పనిచేస్తుంది, లేదా కెమెరాస్ ఎట్లా వర్క్ అవుతున్నాయి, నార్మల్ బ్యాటరీ ఎట్లుంది, డిస్ప్లే ఎట్లుంది, అవన్నీ కూడా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను చాలామందిని చూసాను, వాళ్ళు లైక్ ఒక 50% ఆఫ్ ద పీపుల్ ఏ ఫీచర్స్ దాంట్లో చాలా ఉన్నాయి, మనం అది ప్రిఫర్ చేయొచ్చు అని అంటారు. ఇంకో 50% ఆఫ్ ద పీపుల్ ఏ ఫీచర్స్ ఉన్నా లేకపోయినా కానీ ఫోన్ బాగా పనిచేస్తే చాలు అని అనుకుంటారు. సో ఎవరైతే ఏ ఫీచర్స్ని మెయిన్ ప్రియారిటీగా తీసుకున్న ఫోన్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే చాలామంది రీసెంట్ టైమ్స్లో ఏఐ యూసేజ్ చాలా పెరిగిపోయింది కాబట్టి తొందరగా అట్రాక్ట్ అవుతారు. లైక్ మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ వాళ్ళు ఫోన్లో ఆ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డిస్ప్లే చేస్తారు కదా. సో ఆ డిస్ప్లే చేసినప్పుడు మనం వాటికే కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, అరే అది మనకి యూజ్ అవుతుంది, మనం ఎక్కడైనా వాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఫోన్కి అంత కాస్ట్ పెట్టడం కరెక్ట్ కాదు. సో ఫోన్ కొనే ముందు కొంచెం మీకు ఎట్లాంటి ఫీచర్స్ కావాలి ఏందన్నది ఒకసారి రాసుకొని దాని బేస్గా తీసుకుంటే చాలా అంటే చాలా బెటర్. ఆ ఏ ఫీచర్స్ అన్నీ మీరు ఇప్పుడు ఫ్రీగా వాడుతున్నారు, కానీ ఫ్యూచర్లో దాన్ని పెయిడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఒక 2-3 న్యూస్లు వచ్చినాయి, అంటే ఆ ఏ ఫీచర్స్ కూడా పేమెంట్ ఉంటుంది, మీరు ఒకవేళ వాడాలనుకుంటే పేమెంట్ చేయాలి అని చెప్పి ఒక 2-3 న్యూస్లు వచ్చినాయి. అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఒకవేళ నిజమైతే మీరు 1 lakh ఫోన్ తీసుకున్నా కానీ, ఒక 50,000 ఫోన్ తీసుకున్నా కానీ, లేదా 1,50,000 పెట్టి ఫోన్ తీసుకున్నా కానీ మీరు ఏ ఫీచర్స్ వాడాలి అని అనుకుంటే కంపల్సరీ పే చేయాల్సి వస్తుంది. ఇయర్లీ సబ్స్క్రిప్షనో లేదా మంత్లీ సబ్స్క్రిప్షనో డెఫినెట్గా ఉంటుంది. సో అన్నిట్లోని ఏఐ అని దూర్ చేసి అది ఆ ఏఐ అన్న పదం విని జనరల్ ఆడియన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అందులో ఏ ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇందులో ఏ ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి దేంట్లో అయితే ఎక్కువ ఉన్నాయో వాటిపైన ఖర్చు చేస్తున్నారు. అవి ఏ ఫీచర్స్ అన్నది ఇంపార్టెంటే కాదనట్లేదు, అవి చాలా యూజ్ అవుతాయి. స్మార్ట్ ఫోన్లో కూడా యూజ్ అవుతాయి, లేదా నార్మల్గా బయట కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ ఏఐ టూల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా యూజ్ అవుతున్నాయి. అవి మీరు ఏ డొమైన్ అన్న తీసుకోండి, అందులో పక్కా ఏదో ఒక ఏఐ టూల్ ఉండే ఉంటుంది. కానీ మీరు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిగతా ఫీచర్స్ అన్నీ కాంప్రమైజ్ చేసుకోకూడదు. అది డిస్ప్లే పైన కావచ్చు, బ్యాటరీ కావచ్చు, కెమెరా కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ ఈ కాలంలో ఉందంటే యాపిల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి డెడికేటెడ్గా సపరేట్ ఒక ఈవెంట్ చేసినారు. ఈ ఫీచర్స్ ఇస్తాం, ఆ ఫీచర్స్ ఇస్తాం, ఇది అదని చెప్పి అన్నారు. సో అవి ఇంకా ఫుల్లీ మార్కెట్లోకి అవైలబుల్ కాలేదు, కమర్షియల్గా అవైలబుల్ కాలేదు. ఐఫోన్స్లో కూడా అసలు అన్ని ఫీచర్స్ లేవు కూడా. ఒక 2-3 ఫీచర్స్ లైక్ జెన్మోజీ అన్నారు, అది ఎక్కడ వాడుకుంటారు? లైక్ ఎంతమంది వాడతారు? ఇప్పుడు ఒక ఇమోజీ పెట్టాలనుకుంటే దానికోసం సపరేట్గా ప్రాంప్ట్ టైప్ చేసి ఆ ఇమోజీ వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆ ఇమోజీ వచ్చిన తర్వాత వాడు సెట్ చేసి లోపు అవతలోడు ఆఫ్లైన్ కూడా వెళ్ళిపోతాడు. యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి ఏఐలో మనం చూసుకుంటే, స్మార్ట్ ఫోన్లో చూసుకుంటే యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయో తక్కువ ఫీచర్స్ ఉన్నాయన్న దాని గురించి ఆలోచించకుండా ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవి ఎంతవరకు మనకి ప్రాక్టికల్గా యూజ్ అవుతాయి అన్నది చూసి దాని బేస్డ్గా మనం ఒక స్మార్ట్ ఫోన్ని ప్రిఫర్ చేయడం కానీ అవన్నీ చేస్తే చాలా అంటే చాలా బెటర్. సో ఎస్ గైస్, ఈ ఛానల్కి స్పాన్సర్ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ పాకెంటీ. సో పాకెంటీ ఛానల్, అందులో టెక్నాలజీ గురించి బాగా మాట్లాడతాడు. ఆ ఛానల్కి వెళ్ళి ఒకసారి
మీకు ఏం చేయాలి తెలుసు కదా. అమ్మయ్య, మొత్తానికి ఫోన్ నేను ఏతో మళ్ళీ రీబిల్డ్ చేయొచ్చు. టూత్ బ్రష్. ఈ కాస్ట్యూమ్ నాకు సెట్ అయిందా లేదా? ఈ టూత్ బ్రష్ మీరు చూస్తున్నట్టయితే, ఈ మొబైల్ని మీరు చూస్తున్నట్టయితే చూడడానికి బాగుంటే సరిపోతుంది. అది ఎలా పనిచేస్తుంది, మన టీత్ క్లీన్ అయితే లేదా అన్నది మనకి అవసరం లేదు. ఈ ఫోన్ ఎలా పనిచేస్తుందని మనకు అవసరం లేదు. టూత్ బ్రష్ మీరు డెఫినెట్గా తీసుకోవాలి. ఆ టూత్ బ్రష్లో డిజైన్ ఎంత బాగుందో, ఈ స్మార్ట్ ఫోన్ అంత అడ్వాన్స్డ్. టూత్ బ్రష్ షోకి వాడుకోవాలి, టూత్ బ్రష్ షో కోసమే తీసుకోవాలి. అలానే ఈ మొబైల్ AI కోసమే తీసుకోవాలి. దీంట్లో ఉన్న ఫీచర్స్ మనకు అవసరం లేదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఈరోజు వీడియో ఇలానే ఆపేద్దాం. నా వాయిస్ చేంజ్ చేసి నేను దీనికి మించి మాట్లాడలేను. ఓ మై గాడ్, నాకు కష్టం రా నాయనా, గొంతు మార్చి మాట్లాడడం కష్టం. మిమిక్రీ పర్సన్ సెల్యూట్, మిమిక్రీ పర్సన్స్ రియల్లీ సెల్యూట్. 5 నిమిషాలు మాట్లాడలేకపోయినారా బాబు. లెట్స్ ఎండ్ ద మీటింగ్. ద గూగుల్ మీట్ ఈస్ అబౌట్ టు ఎండ్. గ్రీన్ స్క్రీన్ లేకపోతే ఇలా కూడా చేయొచ్చు అన్న సడన్ ఐడియా నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ చేసేసిన. మీరు ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నా. సో మంకీ డి లూఫీ కాదు, JK, ద పాక్ ఎంటీ, ద టెక్నాలజీ, రియాలిటీ. ఆ రియాలిటీ వీడియోస్ చేస్తూనే ఉంటాడు.